తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండాలో పసుపు రంగు ఉండటంపై మాజీ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో యాంకర్ మాట్లాడుతూ జెండా రంగుల ఆకుపచ్చ పసుపు రంగును ఎందుకు ఎంచుకున్నారు, టీడీపీ అంటే పసుపు అనే బ్రాండ్ గా మారింది కదా అని ప్రశ్నించారు. అంతేకాకుండా మిమ్మల్ని నడిపించేది తెలుగుదేశం, చంద్రబాబు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి కదా అని అడిగారు. దానికి కవిత సమాధానమిస్తూ పసుపు అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. పసుపు రంగు భూమి పుట్టినప్పటి నుండి ఉందని, కేవలం తెలుగుదేశం అంటే అన్యాయం అని అన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రజలకు పసుపు అనేది చాలా సెంటిమెంట్ అని చెప్పారు. నిజామాబాద్ లో ఎక్కువ పండించేది పసుపే అని అన్నారు. అంతేకాకుండా ప్రతి ఆడబిడ్డకు పసుపు అనేది సెంటిమెంట్ అని చెప్పారు. జీవితకాలం పసుపు కుంకుమలు ఉండాలని ఆడబిడ్డలు కోరుకుంటారని అన్నారు. పసుపు అంటే వెలుతురు, సమృద్ధి అని వ్యాఖ్యానించారు. తెలంగాణ సమృద్ధిగా ఉండాలని తాను పసుపు రంగును జెండాలో చేర్చినట్టు చెప్పారు. జాగృతి నుండి తాము పార్టీ స్థాపించే స్థాయికి ఎదిగామని, అందుకే తన జెండా రంగులో జాగృతి జెండాలోని ఆకుపచ్చ రంగుని తీసుకున్నామని అన్నారు. రైతుల కోసం మైనారిటీ కమ్యూనిటీలను కూడా రిప్రజెంట్ చేయడానికి ఆకుపచ్చ రంగుకు ఎంచుకున్నామని తెలిపారు. నీలి రంగు అనేది శ్రామికుల రంగు అని అన్నారు. ఎస్సీలు, శ్రామిక వర్గాలు, సామాజిక తెలంగాణ కోసం జెండాలో నీలిరంగు చేర్చామని చెప్పారు. తన పార్టీలోని పసుపు రంగుకు చంద్రబాబుకు, రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. తనను ఎవరు నడిపించలేదని, తాను స్వతంత్రంగా రాజకీయాలు చేస్తున్నానని స్పష్టం చేశారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిశ టీవీ.